ఒరే కృష్ణుడు, నువ్వు అడగమన్నావని శేషమామని అడిగి చూశాను. ఆ దంపతులిద్దరూ సుముఖంగానే ఉన్నారు. కానీ అబ్బాయి... అదే కదా అన్నయ్య బాధ. మా పిల్లతో చెడిందనుకున్న బాంధవ్యం నీ పిల్లనిచ్చి కుదుటపరచాలనుకున్నాను. అది సరేరా, నీ మొగుడికి మళ్ళీ పెళ్లి చేస్తాము అంటే వెంగమాంబ ఒప్పుకుంటుందా అని. ఒప్పుకోకేం చేస్తుందన్నయ్య? అమ్మ పెట్టా పెట్టదో అడుక్కు తినానివ్వదని. అది ఎంతసేపు కొండ దిగిరాని దేవుడి గురించి తప్ప కొంగుముడి వేసిన వాడిని మొగుడిగా ఒప్పుకుని చావటం లేదే. ఒసే చంటి, మగాళం బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నప్పుడు ఆశలో కండిలా దూరొద్దని 1,00,000 సార్లు చెప్పాను నీకు. అన్నావు, నువ్వు అన్నావురా అన్నయ్య. వెంకు, వెంకు. వస్తున్నాను పెదనాన్న. పిలిచారా పెదనాన్న? ఏం చెయ్యాలనుకుంటున్నావు? ఏం చేద్దామనుకుంటున్నావు? కూరలు తరుగుతున్నాను. వంకాయ కూర వండాలనుకుంటున్నాను. చూసావా అన్నయ్య దాని వెటకారం? ఈ వెటకారాలు వెక్కిరింతలు నా దగ్గర సాగవే పిల్ల. చెప్పేదేదో సూటిగా చెప్పు. మీరేమనుకుంటున్నారు, ఏం అడగదలుచుకుంటున్నారు నాకు తెలుసు పెదనాన్నగారు. నేను కాపురానికి వెళ్ళకపోతే మా ఆయనకి మీ పిల్లనిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు, అవునా? అవునే, నేను మీ నాన్న అదే నిర్ణయానికి వచ్చాం. నీ తమ్ముడు కిష్టిగాడు కూడా తండ్రి కాబోతున్నాడు. మన వంశం నిలుస్తుంది. కానీ నువ్వు తల్లివైతే తప్ప ఇంజేటి వారి వంశం నిలబడదు. అంత మంచివాళ్లని ఏడిపించడం నీకు మంచిది కాదే. పెద్దవాణ్ణి చెప్తున్నాను, నా మాట వినను పెదనాన్న. ఈ విషయంలో ఎవరు చెప్పినా వినను. ఆయనకి మళ్ళీ పెళ్లి చేయడానికి నా కంఠంలో ప్రాణం ఉండగా అంగీకరించను. అదే నీ నిర్ణయమా? నేను కానాల వారి ఆడపడుచుని, ఇంజేటి వారి కోడల్ని. నా మాట నీటి మీద రాత కాదు. అమ్మా, ఏనాయనా? తరిగొండలో లక్ష్మీనరసింహస్వామి వారి ఉత్సవాలు జరుగుతున్నాయంట. మామయ్య గారు రమ్మని కబురు చేశారు. అవునాయనా, కానీ మీ నాన్నగారికి బడి తనిఖీల పనులున్నాయట. అందుకని వెళ్లాలన్నా ఊరుకోవాల్సి వచ్చింది. నేను తరిగొండకు వెళ్ళాలనుకుంటున్నాను. నాకొకసారి వెంగమామను చూడాలని ఉంది. దానికి నిన్ను చూడాలని లేకపోయినా నీకు మాత్రం సరే, నీ ఇష్టం నాయనా. జయ తరిగొండ నరసింహ, జయ 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 హే జయ ధామ. జయ తరిగొండ నరసింహ, జయ 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 హే జయ ధామ. జయ జయ దానవ దండన భీమా, జయ జయ మానవ మంగళ సోమ. జయ జయ దానవ దండన భీమా, జయ జయ మానవ మంగళ సోమ. జయ తరిగొండ నరసింహ, జయ 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 హే జయ ధామ. జయ తరిగొండ నరసింహ, జయ 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 హే జయ ధామ. కొండవేల ఎత్తినట్టి గోవిందుడు, తరిగొండలోన వెలసెనమ్మ నృసింహుడు. పండుగల్లే వచ్చినమ్మ కొండదేవుడు, మన చింతలన్నీ తీర్చెనమ్మ శ్రీనివాసుడు. మురిపాల మురహరుడు, సరసాల సుమశరుడు, సుధ పంచి సురవరుడు, పరమిచ్చి పరతరుడు. కొండవేల ఎత్తినట్టి గోవిందుడు, తరిగొండలోన వెలసెనమ్మ నృసింహుడు. పండుగల్లే వచ్చినమ్మ కొండదేవుడు, మన చింతలన్నీ తీర్చెనమ్మ శ్రీనివాసుడు. జయ జయ నవరస నరసింహ, జయ 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 హే జయ నామ. జయ జయ నవరస నరసింహ, జయ 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 హే జయ నామ. జయ జయ కృతయుగ జగదభిరామ, జయ జయ పదయుగ వర పరమాత్మ. జయ జయ కృతయుగ జగదభిరామ, జయ జయ పదయుగ వర పరమాత్మ. జయ జయ నవరస నరసింహ, జయ 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 హే జయ నామ. జయ జయ నవరస నరసింహ, జయ 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 హే జయ నామ. నీలి నీలి నింగిలోని నీటి మబ్బు రంగులన్నీ మేనరంగరించుకున్న రంగనాథుడు. సృష్టిలోన విచ్చుకున్న తమ్మి పూల సోయగాలు, కళ్ళలోన దాచుకున్న కమలనాభుడు. బంగారం సింగారాలకు సిరులొలికే పీతాంబరుడు. అనురాగం మందారాలను అమరిన వనమాలాధరుడు. శ్రీమత్సాంకము గల నెలరేడు, వామాంకము సిరి గలవాడు. కొండవేల ఎత్తినట్టి గోవిందుడు, తరిగొండలోన వెలసెనమ్మ నృసింహుడు. పండుగల్లే వచ్చిన
జయ జయ లక్ష్మీ ప్రియ నరసింహ జయ 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 పరంధామ జయ జయ లక్ష్మీ ప్రియ నరసింహ జయ 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 పరంధామ దానవుల గుండె పిండి పిండి చేయు సవ్వడుల దండి శంఖమున్నవాడు ధర్మరూపుడు దానవుల పిండి పిండి చేయు సవ్వడుల దండి శంఖమున్నవాడు ధర్మరూపుడు దిక్కు నీవే ఎన్న చాలు చిక్కులన్నీ చీల్చివేయు చక్రమును చేతబట్టు చిన్ని కృష్ణుడు ప్రహ్లాదుని పరిపాలించిన పరమాత్ముడు కరుణాకరుడు జతకూడే యోగ నిదురలో జగమేలే యోగీశ్వరుడు రాసప్రియుడ రాధా ప్రియుడు రసమయ మురళీలోలుడు కొండవేల ఎత్తినట్టి గోవిందుడు తరి కొండలోన వెలసనమ్మ నృసింహుడు పండుగల్లే వచ్చినమ్మ కొండదేవుడు మన చింతలన్నీ తీర్చనమ్మ శ్రీనివాసుడు జయ తరిగొండ నరసింహ జయ 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 హే జయధామ జయ తరిగొండ నరసింహ జయ 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 హే జయధామ జయ జయ దానవ దండన భీమా జయ జయ మానవ మంగళ సోమ జయ జయ దానవ దండన భీమా జయ జయ మానవ మంగళ సోమ జయ తరిగొండ నరసింహ జయ 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 హే జయధామ జయ తరిగొండ నరసింహ జయ 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 హే జయధామ ఎందుకే ఇలా చేసావు? ఎందుకే మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నావు? గుళ్ళో ఇలా తైతకలాడ్డం మరి ఇంటా వంట ఉందా చెప్పు? ఊళ్ళో మీ నాన్నగారి పరువు వీధి పాలైపోయిందే. ఊరంతా ఎవరున్నారమ్మా? నేను నా స్వామి తప్ప. అయ్యో అన్నయ్యో, దీనికి పిచ్చి బాగా ముదిరిపోయింది. లేదత్తయ్య, అక్కడ నేను నా స్వామి తప్ప మరెవ్వరూ లేరు. నా స్వామి నన్నాడమన్నాడు, పాడమన్నాడు. మీ నాన్న పరువు వీధిపాలు చేయమన్నాడు. దీన్ని ఇలాగే వదిలేస్తే ఊర్లో తలెత్తుకుని తిరగలేము. కట్టడి చేయండి, కట్టి పాడేయండి, ఏ గదిలోనో పెట్టి తాళం వేయండి. పదవే, అలా చేస్తేనే కానీ నీ పిచ్చి కుదరదు. అయ్యో, దీన్ని గదిలో పెట్టి తాళం వేస్తే బండెడు బట్టలు మాసున్నాయి, అవి ఎవరు తూతారు? నేను ఉతుకుతాను. సరేనమ్మా, కాసేపు నోరు మూసుకుంటావా? పడుండు. ఒక్క 4 రోజులు పస్తులుంటే గుళ్ళో నీ చుట్టూ ఉన్నది ఊరి జనమో నీ దేవుడో తెలిసొస్తుంది. గోవింద గోవింద భజ గోవింద. బాధపడకండి మామగారు. బాధపడకుండా ఎలా ఉండగలం బాబు? ఊళ్ళో మా పరువు పోయిందన్న బాధ కన్నా మా పిల్లని చేసుకున్నందుకు ఇంజటి వారి పరువు పోయిందన్న బాధే నన్ను పట్టి పీడిస్తోంది. భక్తి పరాకాష్ఠకు చేరుకున్న వారి ప్రవర్తన ఇలాగే ఉంటుంది మామగారు. తన సంగతి అలా ఉంచితే తెలిసి తెలిసి మేము నీ గొంతు కోసం అనిపిస్తోంది. చచా, ఎప్పుడూ అలా అనుకోకండి. ఈ ఇంటి అల్లుడిగా ఈ ఇంటి కష్టసుఖాలలో పాలు పంచుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. దయచేసి నన్ను పరాయివాడిగా భావించవద్దు. కట్టుకున్న భార్య వీధిన పడి తైతక్కలాడుతూ ఉంటే ఏ భర్త చూస్తూ ఊరుకుంటాడు చెప్పు? నువ్వు దేవుడు లాంటి వాడివి కాబట్టి సరిపోయింది. అదే వేరొకరైతే ఎంత రాద్ధాంతం చేసుండేవాళ్ళు. మా పరువు ప్రతిష్ట ఎంత దిగజారిపోయి ఉండేవి. పోన్లేండి, జరిగిన వాటి గురించి ఆలోచించడం కన్నా జరగవలసిన వాటి గురించి ఆలోచించడం మిన్నా అన్నారు. లేవండి, మీరు అభోజనంగా ఉన్నారని ఇంటిల్లపాది అభోజనంగానే ఉన్నారు. మిమ్మల్ని పలకరించే ధైర్యం చాలక బిక్కుబిక్కుమంటున్నారు. ఏ తప్పు చేయని వారికి శిక్షెందుకు చెప్పండి బాబు. మీరు అవపోసన పడితే అందరి ఆకలి తీరుతుంది. అందరి మాట ఎలా ఉన్నా నా ఆకలి తీరుతుంది. ఇంటల్లుని పస్తు పెట్టడం కానాల వారికి తగదనుకుంటున్నాను. అల్లుడు. అవును మామగారు, నాకు ఆకలిస్తోంది. కలిసి భోంచేద్దాం రండి. బాబు, ఏ ఇంటైనా అల్లుడిని అత్తవారు బ్రతిమాలటం ఆనవాయితీ, సహజం. కానీ ఇక్కడ నువ్వు నన్ను బ్రతిమాలటం నాకే సిగ్గా ఉంది బాబు. పద. బాబు, బాబు, శేషు, వచ్చే శేషు, ఏం జరిగింది?
మన అబ్బాయిని పావు కాటేసినట్టు కలొచ్చిందండి. వాడు అమ్మా అని అరిచాడు. ఆ పిలుపు నా గుండెల్ని మెలిపెట్టేసింది. వాడెలా ఉన్నాడో ఏమిటోనని నాకంత భయం భయంగా ఉందండి. భయం ఎందుకే? వాడేమన్నా పరాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాడా? మనకంటే అత్తారు బత్తంగా చూసుకునే అత్తారింట్లో ఉన్నాడు. ఇంత బేలమైపోతే ఎలా? వేలమైపోవడం కాదండి, శోభన ముహూర్తం అయినప్పటి నుంచి వాడి మాటల్లోనూ చేతల్లోనూ తేడా వచ్చింది. కొత్తగా పెళ్ళైన వాళ్ళలో కనిపించి అచ్చటా ముచ్చటా వాళ్ళలో కనిపించడం లేదండి. వాడేదో దాస్తున్నాడని నా తల్లి మనసు కనిపిస్తోంది. ఇప్పుడేమో ఈ కల వచ్చింది. సరే సరే సరేలే, పొద్దునే వాడికి కబురు పెడతాను, లేదా నేనే స్వయంగా వెళ్ళి తీసుకొస్తాను. సరేనా? నువ్వు ప్రశాంతంగా పడుకో. పడుకో. చూడు తల్లి, నువ్వు పుట్టడం కోసం ఎన్నో కలలు కన్నాను. ఇప్పుడు నీ కడుపున ఒక కాయ కాయాలని కన్నీళ్లు పెట్టుకుంటున్నాను. కన్న తల్లి కళ్ళల్లో కన్నీళ్లు నింపడం వరప్రసాద్ని నీకు తగునా?